చిత్రసీమలో సూపర్ స్టార్ కావడం అంత ఈజీ కాదు. పరిశ్రమలో కొన్ని హిట్లు సాధించిన ప్రతి నటీనటులను సూపర్ స్టార్ హోదాకు ఎలివేట్ చేయడం గురించి ప్రజాదరణ పొందిన అభిప్రాయానికి విరుద్ధంగా తెలుగు సినిమాల్లో జీవితం కంటే పెద్ద ఐకాన్గా మారడం అంత సులభం కాదు. పరిమిత మచ్చల కోసం విలువైన అభ్యర్థుల అధిక మోతాదు, అంతర్లీన రాజకీయ ఆకాంక్షలు మరియు వేగంగా మారుతున్న ప్రపంచంలో స్థిరత్వం కారణంగా ఈ స్థితిని సాధించడం కష్టమవుతుంది. బహుశా తెలుగు సినిమా నుండి భారీ సూపర్ స్టార్ల జాబితాలో మహేష్ బాబు ఎందుకు ఆసక్తికరం? అతని ఆన్ స్క్రీన్ చరిష్మా అతని ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వానికి మాత్రమే పోటీగా ఉంది. అతని నడవడిక అతన్ని పక్కింటి కుర్రాడిలా అనిపించేలా చేస్తుంది. కానీ అతను సూపర్ స్టార్ అనే సౌరభాన్ని చాటాడు. తన 25 ఏళ్ల కెరియర్లో అగ్రగామిగా రాణించి కేవలం 28 సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ మహేష్ బాబు సూపర్ స్టార్డమ్ను గొప్పగా నిలబెట్టడానికి ఈ డైకోటమీ చోదక శక్తి. అతని సినిమాలు ఎల్లప్పుడూ మాస్తో కలిసి పనిచేయవు, కానీ అతను మసాలా వినోదం యొక్క పరిధిలో ఏదైనా విభిన్నంగా చేయాలనే ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపడు. అతని అతిపెద్ద విజయాలు టెంప్లెట్కు అత్తుకుపోయిన సినిమాలు కాదు, చాలా శ్రద్ధతో మరియు నైపుణ్యంతో దానిని తారుమారు చేయగలిగినవి. ఆయన తీసిన పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలు ఏ కొలమానంతో సూటిగా ఉండే సినిమాలు కావు. అయితే ఈ చిత్రాలు బహుశా భాషల్లో రీమేక్ చేయబడడం మరియు ప్రతి వర్షన్లో భారీ విజయం సాధించడం ఆకట్టుకుంటుంది. ఈ రీమేక్లు వారి వారి భాషలలో సూపర్ స్టార్డమ్ను సుస్థిరం చేశాయి మరియు ఈనాటికి అనుసరించబడుతున్న ట్రెండ్లను సృష్టించాయి. మహేష్ బాబు 49వ పుట్టినరోజు సందర్భంగా విజయవంతమైన రీమేక్కు అవసరమైన అన్ని అంశాలను ఒక్క పళ్ళెంలో ఉంచే చిత్రాలను చూద్దాం. కానీ సరిహద్దులు దాటి ఉండకపోవచ్చు. కలేజా. ప్రపంచంలో మహేష్ బాబు కూడా ఛేదించలేని కొన్ని రహస్యాలు ఉన్నాయి మరియు కలేజా బాక్స్ ఆఫీస్ రిటర్న్స్ యొక్క ఆసక్తికరమైన సందర్భం అలాంటిది. 3 సంవత్సరాల తరువాత మహేష్ బాబు నటుడిగా తిరిగి వస్తున్న చిత్రం ఇది. అతడు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఇది 2వ సినిమా. ఇది ఫ్యాంటసీ, యాక్షన్ మరియు కామెడీతో సహా కళ ప్రక్రియల మిశ్రమం మరియు ఇంకా ఇది సంభవాత్యను కలిగి ఉన్న మ్యాజిక్ను సృష్టించడంలో విఫలమైంది. కానీ అన్ని పరిశ్రమలలో మన సూపర్ స్టార్లు ఇష్టపడే రక్షకుని కాంప్లెక్స్ని కథానాయకుడు కలిగి ఉన్నాడు. అతనికి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఒక పెద్ద బాధ్యత అతనిపై మోపబడింది మరియు తమను రక్షిస్తాడని నమ్మే ప్రజలచే అతను దేవుడిగా చూడబడ్డాడు. క్యాబీగా ఉండడం నుండి రక్షకునిగా మారడం అనేది కలల విషయం మరియు ఈ కళ ఇతర భాషలలో చాలా మంది కళలు కనకపోవడం వింతగా ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. పాన్ ఇండియా మోహం కారణంగా మల్టీస్టారర్లు రుచిగా ఉండకపోవచ్చు, కానీ మన సూపర్ స్టార్లు స్క్రీన్ స్పేస్ మరియు స్పాట్ లైట్ను పంచుకోవడానికి తరచూ ఇష్టపడరు. వారు చేసినప్పటికీ అది వారి కండరాలను వంచడానికి మరియు మాస్ మసాలా మూమెంట్లలో సమానమైన ఎలివేషన్ సన్నివేశాలను కలిగి ఉండడానికి మరియు అలాంటి ఇతర సాధారణమైన కానీ అనవసరమైన డ్రైవిల్స్ను అనుమతించే చిత్రాలలో ఉంటుంది. బహుశా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తెలుగు సినిమాకి ఊపిరిగా నిలిచింది. వెంకటేష్ మరియు మహేష్ బాబు వంటి ఇద్దరు బోనఫైడ్ సూపర్ స్టార్లు నటించినప్పటికీ ఈ చిత్రానికి అంజలి పాత్ర పేరు పెట్టారు. ఈ పెద్ద సమయం యాక్షన్ చేసేవారికి మాత్రమే ఇతర భాషలలో ఎందుకు అనుకూలంగా ఉంటుంది? గోలకు మాత్రమే కాకుండా సినిమాకు సేవ చేయడానికి ఒక చోట చేరి ఉంటే బాగుండేది కదా. అటువంటి సినిమాలు సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న మిశ్రమ బాక్స్ ఆఫీస్ ఫుల్ లేదా ఇండస్ట్రీ హిట్ ట్యాగ్ని వదిలేయండి. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమాల్లో ఇండస్ట్రీలో ఉన్న స్నేహబంధాన్ని ఉదాహరణపరచవచ్చు. ఈ సూపర్ స్టార్లను అందరి ఇళ్లకు చేరువ చేసేదే ఫ్యామిలీ డ్రామాలు కదా. మనం ఒక మసాలా సినిమా చూసి హీరో గాలిలో ఎగురుతూ గూండాలను పంపడం చూసినప్పటికీ ఎప్పటికీ అంతులేని పంచ్ డైలాగులు వింటుంటే వారు దేవుళ్లలా ఫీల్ అవుతారు. మనం ఒక ఫ్యామిలీ డ్రామాను చూసినప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను హీరో ఎదుర్కొన్నప్పుడు మరియు వారు తమ మార్గాలను ఎలా కనుగొంటారో అర్థం చేసుకునేటప్పుడు వారు సాపేక్షంగా భావిస్తారు. సూపర్ స్టార్లలో పెద్దది ఎల్లప్పుడూ చాలా సాపేక్షంగా ఉంటుంది మరియు ఇతర పరిశ్రమల సూపర్ స్టార్లు ఎవరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టును రీమేక్ చేయలేకపోయారు. నంబర్ 1 నేనొక్కడినే. చాలా రీమేక్లలో ఉన్న విషయం ఏమిటంటే సరైన వాటిని ఎన్నుకునేటప్పుడు మేకర్స్ దృష్టి లోపాన్ని కలిగి ఉంటారు.
చాలాసార్లు వారు సులభమైన ఎంపికల కోసం చూస్తారు మరియు నిరూపితమైన బాక్స్ ఆఫీస్ రికార్డు ఉన్న చిత్రాలను ఎంచుకుంటారు. సులభమైన మరియు స్పష్టమైన ఎంపికల కోసం ఎందుకు వెళ్ళకూడదు మీరు అడగవచ్చు. అయితే దర్శనం ఎక్కడ ఉంది? నటుడి పనితనాన్ని విస్తరించే స్క్రీన్ను ఎందుకు ఎంచుకోకూడదు? మీ నటనకు హద్దులు పెంచే రీమేక్లలో ఎందుకు పని చేయకూడదు? యథాతథ స్థితిని సవాలు చేయడం రీమేక్లతో ఒక అంశం. అయితే నంబర్ 1 నేనొక్కడినే బహుశా వర్షన్లను కలిగి ఉండేదనడంలో సందేహం లేదు. హీరో స్క్రిజోఫ్రెనిక్, హీరో రాక్ సంగీతకారుడు. అతను హంతకుడిని నమ్ముతాడు. గతం ఉంది. అతను న్యాయం కోసం క్రూసైడర్. ఇది సూపర్ స్టార్ ఇమేజ్కి కూడా ఆడింది. ఇప్పుడు చెప్పండి, ఈ సినిమా ఎందుకు రీమేక్ కాలేదో? చాలా మంది నటీనటులు ఇలాంటి సంక్లిష్టమైన పాత్రను పోషించకపోవడానికి సాధారణ నమ్మకం లేకపోవడమే కారణమని నిరూపించబడుతుంది. అయితే ఒక దూకుడు వ్యాపారవేత్త మరియు అర్జున్, అతడు మరియు అతిథి వంటి కొన్ని ఇతర చిత్రాలు ఉన్నాయి. అవి ఇతర భాషలలో వారి సూపర్ స్టార్ల ముందున్న చిత్రాలలో ఒక రౌండ్ చేయవలసి ఉంది. అయితే ఈ 3 చిత్రాల గొప్పదనం మరియు పై వరుసలో ఉన్న మరికొన్ని సినిమాల గురించి గొప్పదనం ఏమిటంటే ఈ సినిమాలు ఇప్పటికీ ఇతర భాషల్లోకి రీమేక్ చేయబడే ప్రవృత్తిని ఎలా కలిగి ఉన్నాయి. ఇది మహేష్ బాబు యొక్క స్క్రిప్ట్ ఎంపికల ప్రదర్శన. ఇది తెలుగు చిత్రాలలో ఉన్నప్పటికీ విశ్వవ్యాప్త ఆకర్షణను కలిగి ఉంది. ఇప్పుడు ఇవి పాతుకుపోయిన తెలుగు సినిమాలు కూడా కాదు. అయితే మహేష్ బాబు ఇప్పటికీ ఎలివేట్గా ఉన్న, ఇప్పటికీ మాస్ ఫైడ్గా ఉన్న, యూనివర్సల్గా మరియు ముఖ్యంగా ఇప్పటికీ బాబు ఎన్క్యూస్గా ఉన్న తెలుగు చిత్రాలను రూపొందించే నియమావళిని ఛేదించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.